సినిమా తారలది లగ్జరీ లైఫ్ అనుకుంటారు చాలామంది. విలాసవంతమైన భవనాల్లో ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, విందులు వినోదాలు ముని తేలుతుంటారు. వీరికేం కష్టాలుంటాయని భావిస్తుంటారు అందరు. అయితే సినిమా సెలబ్రిటీలకు కూడా చాలా ఇబ్బందులుంటాయి. మనలా స్వేచ్ఛగా బయట తిరగలేరు, సినిమాలు షికార్లకు వెళ్ళలేరు. నిజం చెప్పాలంటే పాపులారిటీ క్రేజ్ సినిమా వాళ్ళకే పెద్ద శత్రువు. ఇక సోషల్ మీడియాలో సినిమా తారలకు ఎదురయ్యే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది అదే పనిగా హీరోలు హీరోయిన్లను విమర్శిస్తుంటారు, అసభ్యకర పదజాలంతో దూషిస్తుంటారు. కొందరు ఈ విషయాలను బయట చెప్పుకోరు, మరికొందరు ధైర్యంగా తమ ఆవేదనను పంచుకుంటుంటారు. అలా ఇటీవల బాగా వైరల్ అవుతున్న నటి గిరిజా ఓక్ సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ప్రముఖ మరాఠీ నటి గిరిజా ఓక్ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. నెట్టింట చాలా మంది ఈమె నామస్మరణే చేస్తున్నారు. ఎప్పటి నుంచో సినిమాలో నటిస్తున్న ఈ అందాల తార ఒకే ఒక ఇంటర్వ్యూ క్లిప్ వల్ల సడన్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. లేటు వయసులో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఆమె ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు, క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది. అయితే ఇదే తనకు చేటు తెచ్చిందంటోంది గిరిజా ఓక్. ఈ పాపులారిటీ క్రేజ్ కారణంగా తన జీవితంలో ఎలాంటి మార్పు లేదని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన గిరిజా ఓక్ ఎట్ ప్రజెంట్ ఈ పాపులారిటీ వల్ల తనకేమీ సినిమా ఆఫర్లు రావడం లేదన్నారు. పైగా నెగిటివ్ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయని, చాలా చండాలంగా కామెంట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్లకు లెక్కే లేదని, తనను దూషించే వాళ్లకు నిజ జీవితంలో తాను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరని, ఒకవేళ చూసినా గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు మాత్రం చేయరన్నారు. కానీ ఈ ఆన్లైన్ చాటున మాత్రం వీరు నోటికి ఏదొస్తే అది వాగేస్తారని చెప్పుకొచ్చారు.